చేవెళ్లకు సంబంధించినటువంటి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ అయితే ఒక ముచ్చట మాట్లాడిండులా కాంగ్రెస్ వాళ్ళను చెడు కూడా ఆడుకున్నాడని చెప్పాలి. ఇక ఇయాటికైతే లబ్ధిదారులకైతే ఇల్లే ఇయ్యలేదట. ఇల్లు కట్టించినప్పటికీ గింతటి అన్యాయమా అని సార్ అయితే బాగా ఖండించిండులా. ఇందిరమ్మ ఇండ్లు కావాలని చెప్పేసి కొందరైతే కోరితే ఇక దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కాపీలను అయితే తనకైతే పంపాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ అయితే మాట్లాడిండు. ఇక వాళ్ళందరికీ సూచించిండు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ విషయంలోనైతే గోల్మాలు చేసింది. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీదనైతే అక్కడ ఉన్నటువంటి పేద జనాన్ని అయితే మోసం చేసి నిలువుతా వాళ్ళనైతే ముంచేసింది అని సారు మాట్లాడిండు. ఇక ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే మాట్లాడిండు. ఇక దాని తర్వాత వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఆ పేదల ఇండ్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. ఇక ఇయ్యాటికెళ్ళైతే నేను రంగంలోకి దిగుతున్నా, కాంగ్రెస్ భరతం పడతా, వాళ్ళకు ఇస్తానన్నటువంటి 1500 ఇల్లులనైతే లబ్ధిదారులకైతే తప్పకుండా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని సార్ అయితే చెప్పిండులా.